హలో హలో ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. మన మన మెగాస్టార్ 156th మూవీ వచ్చింది. అప్డేట్ టైటిల్ రివీల్ వచ్చింది. టైటిల్ కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేశారు. సో వితౌట్ ఎనీ డిలే వెరీ ఎక్సైటెడ్. చూసేద్దాం మరి. ఏంటి హోటల్ హనుమాన్ బ్యాక్గ్రౌండ్ మన విశ్వం సో ఇది యాక్చువల్ గా 157 అన్నారు, మా మెగా 157. బట్ ఐ థింక్ నిన్న మనకి యూవీ వాళ్ళు అనౌన్స్ కూడా చేశారు 157 ఇస్ నౌ 156 విత్ సమ్ స్మాల్ చేంజెస్ అని చెప్పేసి. ఆఫీషియల్లీ ద టైటిల్ ఈజ్ విశ్వంభర. సో చాలా రోజు మనకి రూమర్స్ వస్తున్నాయి టైటిల్ అని. సో ఇప్పుడు అఫీషియల్ గా మనకి విశ్వంభర అని తెలిసిపోయింది. అండ్ కాన్సెప్ట్ వీడియో మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకి కీరవాణి గారు. సో కాన్సెప్ట్ వీడియో మనం లైట్ డీకోడ్ చేస్తే మనకి ఒక సో మనకు ఫస్ట్ సీన్ లో చూపించింది అయితే అది డెఫినెట్ గా అది ఒక దేవలోకం. సో ఏదో అంటే ఒక దేవలోకంలో వాళ్ళు ఒక చూస్తే మనము ట్రెజర్ బాక్స్ లో సంథింగ్ ఒక ఏదో దాచి పెట్టినట్టు ఆ బాక్స్ మనకి భూమి మీద పడినట్టు లైక్ చూస్తే చూపించారు. meteors ని తాకుండా వెళ్ళిపోతుంది చాలా స్పేస్ లో వచ్చుకుంటూ. అండ్ మళ్ళీ దీనిలో మన హనుమాన్, జై హనుమాన్ కనిపించాడు. హనుమాన్ లేటెస్ట్ ట్రెండింగ్ మనకి హనుమాన్. అంటే మేబీ నాకేమనిపిస్తుంది అంటే అది పడిన చోట మేబీ మన హనుమాన్ తెలియదు హనుమాన్ ఉందేమో. రిలేటెడ్ ఉందో లేదో తెలియదు. తెలీదు. కాన్సెప్ట్ But, మాత్రం superb concept. బ్యాక్గ్రౌండ్ అది వచ్చి మ్యూజిక్ కింద మాత్రం అది వచ్చి కింద అదిరిపోయింది. పడ్డాక చాలా పెద్ద ఒక హోల్ ఫార్మేషన్ అయింది చూసారా. కింద చాలా మిటియోర్స్ పైనుంచి పడతాయి కదా, ఆ టైప్ లో పడుతున్నాయి. సో అది ఇక్కడ వేరే స్పేస్ నుంచి వచ్చిందా లేకపోతే దేవలోకం నుంచి వచ్చిందా, సో మనకి స్టోరీ లింక్ ఏంటి అనేది తెలియదు. సో ఆబ్వియస్లీ ఇట్స్ ఫ్యాంటసీ మూవీ. Yes. మనకు తెలుసు వశిష్ఠ మూవీ ఇంత ముందు మనకి కళ్యాణ్ రామ్ తో చేశారు మూవీ. అవును. కీరవాణి గారి మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది అసలు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్, విజువల్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఇరవై తీసారు ఇక. సో మనకి ఇప్పుడు లుక్ చిరంజీవి గారి లుక్ దీంట్లో ఎలా ఉండబోతుంది అన్నది ఒకటి ఎగ్జైటింగ్ మనకి. సో అంటే ఆయన లుక్, ఆయన గెటప్ ఎలా ఉంటుంది అనేది ఒకటి మనకి ఇంకా తెలీదు. బట్ అఫ్ కోర్స్ టైటిల్ మాత్రం సూపర్ అసలు. సో ఇది కూడా సంక్రాంతి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తుంది. ఎప్పుడు మళ్ళీ హనుమాన్ కూడా రిలీజ్ అవుతుంది సేమ్ సంక్రాంతికి వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో హనుమాన్, జై హనుమాన్ 2 ప్లస్ విశ్వంభర వస్తే మాత్రం బిగ్గెస్ట్ క్లాష్. మనకి హనుమాన్ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గారిని గెస్ట్ గా పిలిచారు. ఇప్పుడు నెక్స్ట్ ఇద్దరే క్లాష్ అవబోతున్నారు. సో రెండు కూడా ఫ్యాంటసీ సబ్జెక్ట్స్ చూడాలి. సూపర్. అండ్ మనకి ఇంతవరకు ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీలో ఒక 2 ఫ్యాంటసీ జానర్ లో మూవీస్ ఎప్పుడు క్లాష్ అవ్వదు, చాలా రేర్ నాకు తెలిసి. సో ఫస్ట్ టైం అంటే మరి విశ్వంభర మరి ఫ్యాంటసీ ప్లస్ రెగ్యులర్ మిక్స్ ఉంటుందా, సోషల్ ఫ్యాంటసీ తెలీదు. కంప్లీట్ ఫ్యాంటసీ ఉంటుందా, కంప్లీట్ ఎలా ఉంటుందో మనకు తెలీదు, లైక్ హనుమాన్ లాగా. బట్ కాన్సెప్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. సో లైక్ వశిష్ఠ మనకి ఇంతకుముందు ఇంటర్వ్యూ చూస్తే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అంటే చిరంజీవి గారు నటించిన టాప్ 10 లో థర్డ్ పొజిషన్, టాప్ థర్డ్ ఉంటుంది అని చాలా చెప్తున్నాడు. సో చూడాలి మరి ఎంత కాన్ఫిడెంట్ గా మూవీ అవుట్పుట్ వస్తుందో తెలియదు. మనకి వశిష్ఠ కూడా బింబిసార సీన్ మూవీ హిట్ అయింది యాక్చువల్గా, కానీ బట్ దాని బడ్జెట్ కూడా చాలా తక్కువ. లైక్ ప్రశాంత్ వర్మ తీసినట్టుగానే చాలా లో బడ్జెట్ మంచి హై క్వాలిటీ అవుట్పుట్ వచ్చింది మనకి. బింబిసార చూస్తే క్వాలిటీ లైక్ మనకి కింగ్డమ్ సెటప్ అయినా అదంతా సెటప్ చాలా బాగా మంచి లో బడ్జెట్ లో మంచి విజువల్ అవుట్పుట్ ఇచ్చాడు.
సో మేబీ దీనికి కూడా ఇంకా బాగా మంచిగా వస్తుందేమో అని కోరుకుందాం. సో ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. నెక్స్ట్ సంక్రాంతి మామూలుగా ఉండదు. సో Yeah. ఈ రెండైతే ఫిక్స్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయో లైనప్ లో చూడాలి. సో ఇంకొకటి మనకి మన ఎస్పెషల్లీ మన తెలుగు ఇండస్ట్రీ నుండి ఇలాంటి ఫ్యాంటసీ అవుట్పుట్స్ అంటే ఫ్యాంటసీ Subjects. ఇండియా సబ్జెక్ట్స్ ఎక్కువ వెళ్తున్నాయి. సో అదొకటి మనం గర్వించదగ్గ విషయం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు మనకి హనుమాన్ కూడా ఎలా ఆడుతుంది తెలుసు కదా, నార్త్ లో ఎస్పెషల్లీ చాలా హైప్ వచ్చి చాలా మంచిగా ఆడుతుంది ఇప్పుడు మూవీ హౌస్ఫుల్. సో నెక్స్ట్ ఇది కూడా మనకి సైరా, ఆబ్వియస్లీ సైరా హిందీలో రిలీజ్ అయినప్పటికీ అంత పెద్దగా సక్సెస్ అవ్వలేదు. మేబీ ఇది మాత్రం ఇది బ్రేక్ చేస్తుందని అనుకుంటున్నాను నేనైతే. దట్ వాజ్ విశ్వంభర టైటిల్ అండ్ కాన్సెప్ట్ వీడియో, లుక్స్ అమేజింగ్. సో యా, ఐ థింక్ ఈ సంక్రాంతికి అప్డేట్స్ అన్ని నాకు తెలిసి కవర్ చేసాము, అయిపోయింది. నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ ఏం లేవు ఈరోజు. సో దట్స్ ఇట్. Thank you. థ్యాంక్ యూ.